వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మెటా గేమింగ్ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మనం ఆల్ ఇన్ వన్ గేమర్ అయిన హైఫై గేమర్ రెవెన్యూ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీకు హైఫై గేమర్ ఎవరో తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ ఛానల్ గురించి చూసుకుందాం. సబ్స్క్రైబర్ వచ్చేసి 5 lakhs పైన అయితే ఉన్నారు సబ్స్క్రైబర్ వచ్చేసి. ఇప్పుడు రెవెన్యూ చూసుకుందాం. రెవెన్యూలో చూసుకుంటే 3.3K నుంచి 52K మధ్యలో ఎక్కడన్నా రావచ్చు రెవెన్యూ వచ్చేసి. ఇదైతే ఎస్టిమేట్ రెవెన్యూ అనమాట, ఎగ్జాక్ట్ రెవెన్యూ అయితే కాదు. మనం అప్రాక్సిమేట్గా 3.5K అయితే వేసుకుందాం. మన సెకండ్ ఛానల్ గురించి చూసుకుందాం, హైఫై గేమర్ది. దీని సబ్స్క్రైబర్ వచ్చేసి 1 lakh అయితే ఉన్నారు, 1 lakh పైన ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ చూసుకుందాం. రెవెన్యూ వచ్చేసి $32 నుంచి $509 వరకు ఎక్కడన్నా రావచ్చు రెవెన్యూ వచ్చేసి. మనం అప్రాక్సిమేట్గా ఒక $35 అయితే వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాడు. రీచ్ కూడా బాగానే ఉంటుంది ఈ ఛానల్లో అయితే. ఓకే, ఇప్పుడు రెండింటి రెవెన్యూ క్యాల్కులేట్ చేసి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూసారు కదా. 3,02,465 రూపీస్ అయితే వస్తుంది హైఫై గేమ్ అప్రాక్సిమేట్గా. మనం దీంట్లో కూడా తక్కువ 3 lakhs అయితే వేసుకున్న మంచి ప్రాఫిట్ అయినా వస్తుంది. హైఫై గేమర్కి వచ్చేసి 3 lakhs అయితే మంత్లీ రెవెన్యూ అయితే రావచ్చు, ఎస్టిమేట్ రెవెన్యూ. ఇదైతే మారుతూ ఉండొచ్చు, ఒకేలా ఉండదు రెవెన్యూ వచ్చేసి గేమర్స్కి కానీ ఇది యూట్యూబర్స్కి కానీ. అందుకే 3 lakhs అయితే వేసుకున్నాను అప్రాక్సిమేట్గా. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి ఇంతే అనమాట. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, మీరు ఏ యూట్యూబర్ రెవెన్యూ తెలుసుకోవాలనుకుంటున్నారో. నేను తప్పకుండా చేస్తాను మీరు కామెంట్ చేస్తే. అండ్ ఆల్సో గైస్, చెప్పడం మర్చిపోయాను, మీరు ఎవరన్నా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఎపిసోడ్ మీకు ప్రతి వీడియోలో చెప్పేదే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను కొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. అందరు సబ్స్క్రైబ్. అండ్ అంతే గైస్, ఈ వీడియో ఇంత సమాప్తం. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్.